ఇవాళ మేము అదే చిత్తారమ్మ టెంపుల్కి వెళ్ళాము. ఈ చిత్తారమ్మ గుడి అయితే చాలా పెద్దదన్నమాట. చిత్తారమ్మ టెంపుల్, సాయిబాబా గుడి, మల్లికార్జున స్వామి గుడి, సాయిబాబా గుడి, తీసే ఆంజనేయ ఉందిగా. స్వామి గుడి, వినాయకుడి గుడి అన్నీ ఉంటాయన్నమాట ఒకే చోట. చుట్టూ అయితే అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇవాళ 9 కల్లా స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర. గుడికి వెళ్ళేటప్పటికి 9:10, 9:15 అయింది. చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఈ గుడి. అండ్ చాలా పెద్దది. ఏదైనా జాతరలు జరిగేటప్పుడు అటు ఇక్కడ వెళ్ళారా కోళ్ళని, దానికి మేకల్ని వెళ్ళొచ్చా? కోస్తారనమాట చిత్తారమ్మ టెంపుల్లో. అది మా అమ్మ నేను ఇద్దరం వెళ్ళాము. లోపల నడవడానికే 5 మినిట్స్ దాకా పట్టిందనమాట మాకు. అంత పెద్ద గుడి. పండగలప్పుడైతే బోనాలు ఆ టైంలో అయితే చాలా రద్దీగా ఉంటుంది ఈ గుడి. ఇవాళ అంత జనమేం లేరు. ఒకళ్ళిద్దరు తప్పించి ఎక్కడా కనపడలేదు అంత జనము. పెద్ద గుడిను మళ్ళీ కమ్యూనిటీ హాల్ లాగా ఉంటుంది. ఏమైనా ఫంక్షన్స్ చేసుకోవాలన్నా, ఎంగేజ్మెంట్ ఉన్నా, ఏమైనా బర్త్డే ఫంక్షన్స్ చేసుకోవాలన్నా కూడా హాల్స్ అవి ఉంటాయి ఇక్కడ అవైలబుల్గా. గుడి వాళ్ళకి ఇన్ఫామ్ చేసి మనం బర్త్డే ఫంక్షన్స్ చేసుకోవాలి. ఇక్కడ మా అమ్మ అడుగుతుంది అనమాట, ఏంటి ఫోటోలు అనేది తీసి వీడియో పెడుతున్నావా అని అడుగుతుంది. అవును పెడుతున్నానని చెప్పి చెప్తున్నా అనమాట నేను. సో చూడండి మనకు చిత్తారమ్మ టెంపుల్ ఎలా ఉందో. వచ్చేస్తున్నాము దగ్గరికి. ఈ బ్యాక్గ్రౌండ్లో కనిపించే ఈ ఖాళీ స్థలం అంతా కూడా పండగ అప్పుడైతే చాలా బాగా జాతరలాగా జరుగుతుంది అన్నమాట. బోనాల పండగకి. ఇది ఎక్కడని అనుకుంటారేమో, ఇది కుక్కట్పల్లిలోనే ఇటు చిత్తారమ్మ టెంపుల్ ఉంటుంది. కుక్కట్పల్లి డివిజన్ కిందకే వస్తుంది అన్నమాట. ఇంకా లోపలికైతే వెళ్తున్నాము. లోపల వీడియోస్ తీయడానికి అలో చేయరు కదా, అందుకని గుడి ప్రాంగణం అంతా కూడా వీడియో తీస్తున్నాను. ఇక్కడి నుంచి చూస్తే దేవుడు కనిపిస్తున్నాడు, కానీ లైటింగ్ లేకపోవడం వలన వీడియోలో పడట్లేదు అన్నమాట. చూడండి తీస్తున్నాను, కాకపోతే వీడియోలో పడట్లేదు. సరే అండి, ఇంకా లోపలికి వెళ్దాం పదండి. ఆ బ్రాహ్మణుడు ఏమంటాడో అనుకుంటా కొంచెం క్లిప్పింగ్ అయితే తీసాను. సో లోపలికి వెళ్ళేంత వరకు తీసాను. ఇంకా తీయకూడదు అంటారని చెప్పేసి, ఊరుకోరని చెప్పేసి ఇంకా వీడియో ఆపేసాను. ఇక్కడ తెలియకుండా, పూజారికి తెలియకుండా కొంచెం సేపు అయితే తీసాను వీడియో. చాలా అంటే చాలా బాగుంది గుడి. చాలా పెద్దది కూడా గుడి అయితే. సరే అని ఇంకా దర్శనం చేసుకొని తీర్థము, శతకోపురం పెట్టించుకొని బయటకు వచ్చేసాం అన్నమాట. బయటకు వచ్చేసాక ఒక వ్యూ తీద్దామని చెప్పేసి బయట నుంచి వ్యూ తీసాను. ఇంకైతే మేము దీనికి సాయిబాబా గుడికి, అయ్యప్ప స్వామి గుడికి, ఆంజనేయ స్వామి, వినాయకుడి గుడి ఉన్న దగ్గరకైతే వెళ్తున్నాం అన్నమాట. ఇవాళ మాకు వాటర్ 9కి వస్తాయి. 9కి బయలుదేరి వెళ్ళాము. వచ్చేటప్పటికి ఎంత టైం అవుతుందో అనుకుంటా బయలుదేరనమాట. మళ్ళీ ఎందుకంటే వాటర్ పట్టాలి కదా, వాటర్ పట్టకపోతే ట్యాంకులు ఎక్కించకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, వాటర్ ప్రాబ్లం వస్తుంది. సరేలే తొందరగా వచ్చేయచ్చు, ఒక హాఫ్ అన్ అవర్లో 9:30కి కదా, 9:30 లోపు ఎప్పుడోకప్పుడు ఇస్తాడనమాట వాటరు. సరేలే అని చెప్పేసి గుడికి వెళ్ళాము. ఇదైతే ఆంజనేయ స్వామి గుడి. బ్రాహ్మణుడు ఎవరు లేరు, అందుకని చెప్పి తీసాను అనమాట వీడియో. ఇదైతే కనుక అయ్యప్ప స్వామి గుడి. లైటింగ్ లేకపోవటం వలన ఏమీ కనిపించట్లేదు విగ్రహం అది. మేమైతే ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చేస్తున్నాం అన్నమాట. బ్రాహ్మణుడు ఉన్నాడు, అందుకని చెప్పి నేను వీడియో అయితే తీయలేదు. ఇది కూడా చాలా పెద్దగా ఉంటుంది. అయ్యప్ప స్వామి మాలలు వేసుకున్నప్పుడైతే ప్రతి గురువారం వచ్చేసి భోజనాలు, అన్నదానాలు ఉంటాయి.
ప్లస్ ఇక్కడైతే కిక్కిరిసి జనం ఉంటారనమాట. ఎందుకంటే స్వామిమాలలు వేసుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి బాగా దండం పెట్టుకొని చాలాసేపు కూర్చొని వెళ్తారు. ఇక ఇదైతే సాయిబాబా టెంపుల్. బాగా లైటింగ్ ఉండడం వల్ల ఇక్కడ దూరం నుంచి కూడా లోపల విగ్రహం కనిపిస్తుంది. ఇక్కడ ఏదో హోమం చేసినట్టున్నారు. హోమంలో ఇంకా వేశారనమాట కట్టెలు. కట్టెలు ఇంకా వెలుగుతూనే ఉన్నాయి. సరే కదా వీడియో తీద్దాం కదా అని చెప్పి తీశాను. హోమం అయితే జరిగిపోయినట్టుంది. ఇంకా కట్టెలు వెలుగుతూ ఉన్నాయి. ఇక మా అమ్మ కూడా హోమం కదా అని చెప్పి దండం పెట్టుకోవటానికి వచ్చిందనమాట. దండం పెట్టుకొని సరే అని చెప్పి సాయిబాబా గుడికి వెళ్తున్నాము. సాయిబాబా గుడిలో కూడా బ్రాహ్మణుని అంతగా పట్టించుకోవట్లేదు. సరే కదా అని ఇంకా వీడియో తీసాను అనమాట. సాయిబాబా అచ్చం షిరిడీలో సాయిబాబా ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు అనమాట ఇక్కడ కూడా సాయిబాబా. చాలా అంటే చాలా బాగుంటాడు. మా అమ్మ అయితే బాగా మొక్కుకుంటుంది. బయటకు వచ్చేసాము. ఇంకా బయటకు వచ్చి ఇక్కడ శివాలయం ఉంటే శివాలయానికి వెళ్తున్నాము. మల్లికార్జున స్వామి గుడి అనమాట ఇది. సరే అని చెప్పి బయట చిన్న అమ్మవారి గుడిలాగా ఉంటాను. దండం పెట్టుకొని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం అని ఉంది ఇక్కడ. భ్రమరాంబ మల్లికార్జున స్వామి గుడికి లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ కూడా బ్రాహ్మణుడు ఏమి అనలేదు వీడియో తీస్తుంటే. సరే కదా అని చెప్పేసి ఇంకా వీడియో తీసుకున్నాను. లోపలికి వెళ్తున్నాం. మా అమ్మ అయితే ఒక పూల కవర్ తీసుకొచ్చింది అనమాట. అన్ని దేవుళ్ళకి రెండు పూలు పెట్టుకుంటూ వచ్చింది. ఇక్కడైతే లోపల ఒక ప్రదక్షిణ చేద్దాం అని చెప్పేసి ప్రదక్షిణ చేయడానికి వెళ్ళాము. ఇక్కడ ఇది కొంచెం చిన్నగా ఉంటుంది అన్నమాట. భ్రమరాంబ మల్లికార్జున స్వామిది. సో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత లోపలే ఇక్కడ రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టుకి దండం పెట్టుకొని ఇక్కడ నవగ్రహాలు కూడా ఉంటాయన్నమాట. నవగ్రహాలు ఉంటాయి. శివాలయం కదా, అందుకని నవగ్రహాలు కూడా ఉంటాయి. నవగ్రహాలకైతే మేము మొక్కలేదు. ఎందుకంటే అది ఎటు నుంచి డైరెక్షన్ తిరగాలో తెలియలేదు. ఈసారి తెలుసుకొని నవగ్రహాలకు మొక్కాలన్నమాట. సరే అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళి ధ్వజస్తంభం దండం పెట్టుకొని ఇంకా లోపలికి వెళ్ళాము. బ్రాహ్మణుడు అయితే గోత్రం అడిగాడు. మాది విప్పర్ల గోత్రం అండి. గోత్రం చెప్పి మా నామధేయాలు చెప్పేస్తే ఆయన బ్రాహ్మణుడు చదివాడు అనమాట. మంత్రాలు చదివాడు. సరే అని పూలు ఇమ్మన్నాడు. పూలు ఇచ్చాము. బ్రాహ్మణుడు అయితే మంత్రాలు చదువుతూ ఉన్నాడు. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, అందుకని చెప్పి మంత్రాలు అయితే ఏం వినిపించవు. గుడిలో దేవుడు అయితే చాలా ప్రశాంతంగా ఉంది గుడికి వచ్చినప్పుడు. సో అని చెప్పేసి ఇంకా ఆయన అయితే చాలాసేపు చేశాడు. కొంతసేపు అందరి గోత్రనామాలు చెప్పి లోపలికి తీసుకెళ్ళాడు అన్నమాట. లోపలికి తీసుకెళ్ళి అక్షంతలు వేస్తా మంత్రం చదువుతూనే ఉన్నాడు. ఒక 5 minutes దాకా చేశారనమాట. మామూలుగా వేరే గుళ్ళలో బ్రాహ్మణులు అయితే ఊరికే అలా వెళ్ళి దీపం తీసుకొచ్చి దీపానికి దండం పెట్టుకొని సత్యకోపురం పెడతారు. ఇక్కడైతే కనుక ఆయన చాలాసేపు ఒక 5 minutes 6 minutes దాకా మంత్రాలు చెప్తూనే ఉన్నాడు అనమాట. కానీ మాకైతే ఏం అర్థం కాలేదు ఏం చెప్తున్నాడు అనేది. అంత పెద్దగా అనలేదు ఆయన, చాలా చిన్నగా చెప్పాడు. సో ఈ